ముందుగా యేసునామమున చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు ఆశీర్వదించుగాక. ఈ సమయములో దయచేసి అందరము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలని ప్రభువును తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో పాసముగా అప్పగిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం అందిస్తుండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభువును తెలియజేస్తున్నాం. ఆ సమగ్రి సమయిస్తున్న అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. మొట్టమొదటిగా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా దైవ సేవకులకును, చేరి వచ్చినటువంటి స్త్రీలకును, పురుషులకును, బాలికలకును, యవన బిడ్డలందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రతి కుటుంబానికి నూతనమైన వాగ్దానాలు దేవుడు అనుగ్రహించలాగున తెలియచేస్తూ ఉంటున్నాను. ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్లు ఆన్లో ఉంటే కొద్ది నిమిషాలు మీ సెల్ ఫోన్లను పక్కకు పెడితే బాగుంటుంది. నాకు కూడా సమయం కొద్దిగానే ఇచ్చారు. ఇంకా నేనైతే అక్కడ ఇక్కడ చూడొద్దండి, కేవలం వాక్యం మీద మాత్రమే దృష్టి ఉంచండి. మరొక దినాన్ని, మరొక సమయాన్ని మన జీవితంలో నూతనంగా ప్రసాదించినటువంటి దేవాతి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చిత్త ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా మనమందరము నడుచుకోవాలని ప్రభువు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే చదువుకున్న లేఖనాన్ని మరొకసారి చదువుకుందామండి. ఎవరు కూడా తొందరపడద్దు. వాక్యము చెప్పిన తర్వాత ఒక్కరు చదవండి. నాకు మాత్రం నేను చెప్తాను, మీరు ఫీల్ కావద్దండి. ఒక్కరే చదవాలి. తొందరపాటు అస్సలు వద్దు. మనం ఎందుకు వచ్చాం? తగ్గించుకోవాలి. సరే చదవండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చలమ్మ. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మన జీవితాల్లో నూతన సంవత్సరము మాత్రమే నూతన దినము కాదండి. ప్రతి దినము, ప్రతి సమయము కూడా నూతనమేనండి. ప్రతి దినము దేవుని సన్నిధానంలో క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, వారు నూతన సృష్టి అని లేఖనములలోనే మనం చూస్తున్నాను. అందుకోసమే పాతవి గతించెను, సమస్తమును కొత్తవని, ఇదిగో కొత్తవాయను అని లేఖనములలోనే మనం చూస్తుంటున్నాం. నిజంగా జీవితంలో కొత్తది ఉందండి. ప్రతి దినము కొత్త దినమేనండి. కానీ మనం అనుకుంటాం, అబ్బా నూతన సంవత్సరం వచ్చింది కదా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ నూతన సంవత్సరంలో క్రీస్తునందు ఉండి నువ్వు ఎలా సాగిపోవాలో అనే అంశం మీద మాత్రమే కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. సాగిపోవుట మన అంశము. సాగిపోవుట. ఎలా సాగిపోవాలి? ఏ రీతిగా సాగిపోవాలి?
ఎక్కడ సాగిపోవాలి, మన క్రియలలో ఏమి కలిగి ఉండి సాగిపోవాలో కొద్ది నిమిషాలు మాత్రము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. చాలమ్మా, ఈ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎలా సాగిపోవాలి అంటే, ఎక్కడికి సాగిపోవాలి అంటే, ఏ రీతిగా సాగిపోవాలి అంటే విశ్వాసముతో సాగిపోవాలంట. క్రీస్తునందు ఉంటూ అల్ప విశ్వాసులము కాక విశ్వాసిగా సాగిపోము అని లేఖనములలోనే మనం చూసాం. చదువుకున్న లేఖనములలో ఆ మర్మాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అల్ప విశ్వాసివి కాకూడదంట, విశ్వాసముతో క్రీస్తులో సాగిపోయే వారిగా ఉండాలి. మరి ఈ 2026వ సంవత్సరంలోనికి మనమందరము కూడా ప్రవేశించి ఉన్నాము. అయితే గత సంవత్సరము మనం ఎలా సాగిపోయాము? అల్ప విశ్వాసంతో సాగిపోయామేమా? అవిశ్వాసంతో సాగిపోయామా? విశ్వాసంతో సాగిపోయామా? సందేహిస్తూ సాగిపోయామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా చాలామంది జీవితాల్లో సందేహాలు అనేది గత సంవత్సరం అంతా వచ్చింటాయి. విశ్వాసులం అనుకుంటున్నాం, అల్ప విశ్వాసంతో కొనసాగి ఉంటాం. కానీ ఈ 2026వ సంవత్సరము నువ్వు అల్ప విశ్వాసివి కాక విశ్వాసముతో ప్రభు వైపు చూస్తూ సాగిపోయే బిడలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నాను. ఇంతకాలము నీలో విశ్వాసము లేదేమో. అల్ప విశ్వాసము అంటే ఏంటంటే నీ విశ్వాసము కొద్దిగా ఉండుట, సందేహపడుట అండి. స్వల్పమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావేమో. అలాంటి జీవితము మనకొద్దండి. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనమందరము, నీవు నేను ప్రతి ఒక్కరము కూడా విశ్వాసముతో సాగిపోయే బిడలముగా ఉండాలి. అందుకోసమే ఈ చదువున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లనే వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. దేవునిలో ఉన్నప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవునిలో నడుచుకుంటున్నప్పుడు, దేవుని యందు ఉన్నప్పుడు నువ్వు నూతన సృష్టివి గనక నువ్వు విశ్వాసంతో సాగిపోయే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు విశ్వాసంతో సాగిపోయినప్పుడు నువ్వు దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు పొందుకుంటావండి. దేవుని యొద్ద నుండి గొప్ప మేలులు కూడా పొందుకుంటావండి. కానీ నువ్వు దేవుని బిడ్డవనుకుంటూ కూడా అల్ప విశ్వాసము నీలో ఉందనుకో, దేవుని యొద్ద నుండి మేలులను పొందుకోలేవు, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలను పొందుకోలేవు, దేవుని యొద్ద నుండి కార్యాలను కూడా పొందుకోలేవు. ప్రభు నుండి గొప్ప కార్యాలు జరగాలన్నా, ఆ అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలన్నా మనలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలంట. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందండి. నువ్వు అల్ప విశ్వాసంతో అడిగావనుకో, నీలో ఉన్న బలహీనత వెడలిపోదండి. అందుకోసమే ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించాడు. అయితే మనమందరము ఈ సమయాన దైవదాసుల వారు చెప్పినట్లు ప్రార్థనా పూర్వకంగా పశ్చాత్తాపంతో 2 నిమిషాలు ప్రార్థించుకోవాలని అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఎలా ప్రార్థించుకున్నారో? అల్ప విశ్వాసంతో ప్రార్థించుకున్నారా? విశ్వాసంతో ప్రార్థించుకున్నారా?
ఇది నాన్న దేవుడు మీ జీవితాల్లో ఒక వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తూ, ఆ వాగ్దానము మరి గత సంవత్సరం తీసుకున్న వాగ్దానము నెరవేరిందో లేదో ఒక్కసారి నిన్ను నీవు కానీ నీలో అవిశ్వాసమే ఉంది. ఇంకా ఒక్క దినమైనా ఎత్తి పట్టావండి? ఆ వాగ్దానం తీసుకుంటున్నావు, వాగ్దానం నీలో నెరవేరుతుందా? ఇక్కడ చూడండి, వాగ్దానం నీలో నెరవేరుతుందా? ఎంతమంది వాగ్దాన పూర్వకంగా ప్రార్థించారు? నీల్. ఎంత అవిశ్వాసం! ఎవరండి మనము? నాకు ఇచ్చింది సమయం కొద్దిగా, ఇంకా నేను ఏమి మళ్ళీ ఎక్కువ మాట్లాడితే టైం ఎక్కువైపోతుంది. ఎవరము మనము? విశ్వాసులము, అవునా? కానీ వాగ్దానాన్ని ఎత్తిపడుతూ ప్రార్థించలేదు. కానీ ఈ సంవత్సరం వాగ్దానం తీసుకోవాలని కుటుంబ సమేతంగా వచ్చాం, అవునా? కుటుంబ సమేతంగా ప్రార్థనా పూర్వకంగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. ఆ వాగ్దానం నీలో నెరవేరిందా? ఒక్కసారి దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలను పొందుకున్నావా? దేవుని యొద్ద నుండి గొప్ప మేలును పొందుకున్నావా? ఇది నాన్న నిన్ను నీవు ఆత్మ పరిశీలన. నీవు బలహీనుడవయ్యావేమో, బలహీనురాలుగా ఉన్నావేమో, కుటుంబంలో సతమతమైపోతున్నావేమో, ఆర్థిక ఇబ్బందుల చేత, చెప్పుకోలేనటువంటి వ్యాధి బాధల చేత నువ్వు ఎంతగానో సతమతమైపోతుంటే ఇది నాన్న ప్రభు యొద్ద మొరపెట్టుకో. విశ్వాసముతో దేవుణ్ణి అడుగు, నీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడండి. తీరుస్తాడా? తీర్చడా? మనం ఎద్దులం కాదండి, పశువులమా? అస్సలు కాదు. తలలు ఊపొద్దు. మనకు దేవుడు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు, అవునా? నోరు తెరవండి. రెండోది జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వచనాల వరకు చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను ఐగిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగుటట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. మొట్టమొదట మనం ఎలా సాగిపోవాలంట? అల్ప విశ్వాసివి కాక విశ్వాసముతో సాగిపోవాలంట. మరి 2026 సంవత్సరంలో మనం ఏం నేర్చుకోవాలండి? విశ్వాసములో సాగిపోయే బిడలముగా ఉండాలి. ఎక్కడికి? ప్రభువులో విశ్వాసంలో సాగిపోయే వారిగా ఉండాలి. లోకంలో ఉంటూ అల్ప విశ్వాసిగా ఉంటే నీ జీవితాల్లో కార్యాలు జరగవు. రెండోది ఏం నేర్చుకుంటున్నాం? ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలంట. చాలా మంది జీవితాల్లో ప్రార్థన అంటే భయం అండి. నా మాటలు కాదు, చాలా మంది జీవితాల్లో ప్రార్థించమంటే రాదు, వస్తుంది కానీ ఏదో కోసాన భయం. కానీ మనం ఎలా సాగిపోవాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయుచు సాగిపోయే వారిగా ఉండాలి. ప్రార్థన లేని జీవితము నీరు లేని తోట లాంటిదండి. ప్రార్థన లేని జీవితము తెగిన గాలిపటం లాంటిదండి. ప్రార్థన లేని జీవితము ఎలాంటిదండి? కుక్క గతికినటువంటి ఇస్తరాకు లాంటిదండి. నిజంగా మన జీవితాల్లో అలా ఉండకూడదండి. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని సాగిపోయే వారిగా ఉండాలి. కానీ చాలా మంది జీవితాల్లో ప్రార్థన లేదండి. ప్రార్థన శక్తిని పొందుకోవాలి, ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకోవాలి.
ప్రార్థన అనే ఖడ్గాన్ని నువ్వు చేతబట్టుకోవాలి. అప్పుడే ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నోరుండి కూడా మూగవారి వలె. నమ్మలేదా? ఎంత అవివేక స్థితిలో ఉన్నావో చూడు. మాట్లాడమంటే గంటల తరబడి ముసలమ్మ ముచ్చట్లు పెడతారండి. ఆ సేనికాడ ఆ ఎక్కి ఇలా అనిందే, ఆ ఎన్న ఇలా అన్నాడే, ఎంత అవివేకమో. అవి తీసివేసుకుందాం మనం ఇది. ప్రార్థన జీవితాన్ని నేర్చుకుందాం. ఎక్కడ 2-3 కూడి నా నామస్మరణ చేయుదురో వారి మధ్యన నేను ఉంటా అని సెలవిచ్చిన దేవుడు అండి. మన మధ్యన దేవుడు ఉండాలి అంటే ప్రార్థన అనే ఆయుధాన్ని చేత పట్టుకోవాలండి. ప్రార్థన నీలో ఉంటే ప్రతి కార్యాన్ని కూడా నువ్వు పొందుకుంటావండి. ప్రార్థన శక్తి నీకు ఉంటే ప్రతి మేలును కూడా పొందుకుంటావండి. నిజంగా ప్రార్థిస్తున్నామా? ఇంతకాలము ప్రార్థన జీవితము మనలో లేదేమో అన్నలు, ఈ దినము నుంచైనా, ఈ సమయము నుంచైనా, ఈ 2026 సంవత్సరము ప్రాతకాల వేళలో నుంచైనా మరి నీవు నేను మనమందరము కూడా ప్రార్థనను నేర్చుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనమందరము కూడా స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. కానీ మన బ్రతుకుల్లో స్థిరత్వం లేదండి. ఉందా? ఎక్కడ ఏ రాయి వేస్తే ఆ రాయికి పరిగెత్తుతారండి. సరే, లేఖనాన్ని చూసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చాలమ్మా. ఈ చదువుబన్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నిటి అంతము కూడా సమీపమై ఉన్నది, దగ్గరగా ఉన్నది. కానీ మనం ఏం కలిగి ఉండాలంట? మీరు స్వస్థ బుద్ధి గలవారై, మంచి బుద్ధి గలవారై. కానీ చాలా మంది బుద్ధులను చూస్తే ఎలా ఉన్నాయో మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇది నాన్న మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, మిమ్మల్ని మీరు ఖండించుకోవాలి కూడా. ఎందుకంటే ప్రభువా, నా బుద్ధి ఎలా ఉంది? నాకు స్వస్థ బుద్ధి దయచేయనైనా. ప్రార్థన యందు పట్టుదల కలిగి జీవించుటకు నాకు నేర్పునైనా. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎందుకు? నీలో స్వస్థ బుద్ధి లేదు గనక. ఎందుకు? నీలో స్థిరమైన మనస్సు లేదు గనక. ఎందుకు? నీవు మంచి ఆలోచన కలిగి ప్రార్థించడం లేదు గనక. ఒకే గురి కలిగి ప్రార్థించడము లేదు గనక నువ్వు ప్రార్థనకు జవాబును పొందుకోలేకపోతున్నావు. నిజంగా మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా, ప్రభువా నాకు అది కావాలయ్యా. ఇప్పుడు ప్రార్థించుకున్నారు కొంతమంది, ప్రభువా నా కుటుంబాన్ని దీవించయ్యా, 2026 సంవత్సరం నాకు మంచి ఆరోగ్యాన్ని ఇయ్యా, నా పిల్లలను ఆశీర్వదించయ్యా, మమ్మలను సన్నిధానంలో పెట్టుకో ప్రభువా అని ప్రార్థించారు. కానీ ఎంతవరకు అండి? ఎంతవరకు? చాలామంది కూడా ఏం చేస్తారు? తమలో ఉన్నటువంటి చెడు అలవాట్లను తీసివేసుకుని, అంటే ఇంకా నూతన సంవత్సరంలో అన్నీ తీసివేసుకుంటా అంటారు. అన్న త్రాగొద్దండి అన్న, త్రాగి మీ ఆరోగ్యాలు చెడిపోతాయంటే ఇంకా నేను నూతన సంవత్సరంలో అన్నీ అది ఎంతవరకు అండి? ఈ దినము నైట్ వరకేనండి. ఈ దినం నైట్ గడిచిపోయిందనుకో, రెండో రోజు యథావిధిగా మళ్ళీ నూతన సంవత్సరం వచ్చినప్పుడు నేను అన్ని నా క్రియలు మార్చుకుంటానండి, నేను స్వస్థ బుద్ధి గలవాడిగా ఉంటాను అంటారా లేదా? నిజంగా జ్ఞాపకం చేసుకో. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి మెలకువ కలిగి జీవించే బిడలముగా ఉండాలండి. నిజంగా మన క్రియలను మనము సరి చేసుకోవాలి. స్వస్థ బుద్ధి కావాలంటే మొట్టమొదటిగా మన క్రియలను మనము సరి చేసుకోవాలి. అన్న ఆ త్రోవల నడవద్దు, అమ్మ ఆ త్రోవల నడవద్దంటే ఏం చేస్తారు? ఇంకా వంకర్ టింకర్ త్రోవల్లోనే నడుస్తారు. అబ్బా ఇంకా నేను దాని జోలికి వెళ్ళను, ఇంకా వాటి జోలికి వెళ్ళను, ఆ త్రోవల్లో నడవనని వాగ్దానం చేసుకుంటారు, ప్రార్థించుకుంటారు కూడా. అవునా? మళ్ళీ ఏం చేస్తారు? అదే త్రోవలో వెళ్తారు. ఈ దినం మాత్రమే ఉంటారు, 1వ తేదీ మాత్రమే అలా ఉంటారు, 2వ తేదీ కాగానే
మళ్ళా అదే త్రోవలో నడుస్తాడు. కానీ మనం అరీతిగా ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగి జీవించాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి జీవించాలి. అప్పుడే దేవుని యొద్ద నుండి కార్యాలను నువ్వు పొందుకుంటావండి. అందుకోసమే క్రీస్తు ఈ సంవత్సరంలో అయినా రావచ్చు గనక ఆయన ఎదుట సిగ్గుపడకుండా నువ్వు ఉండాలి అంటే నీ క్రియలను నీవు సరి చేసుకొని నిర్దోషమైన మార్గంలో నడుస్తున్నావండి. అమ్మా నిద్రపోవద్దు, నిద్రపోవడానికి రాలేదు మనం. నడుస్తున్నావా? ఎలా నడుస్తున్నారు? నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. నిర్దోషముగా నిలబడాలంటే ప్రార్థనలో మెలకువగా ఉండాలంట. కానీ చాలామంది జీవితాల్లో మెలకువ లేదండి. అందుకోసమే శోధనలో ప్రవేశించకుండా అంటే కూడా మెలకువ కలిగి జీవిస్తూ స్థిరమైన బుద్ధి కలిగి సాగిపోయే బిడలంగా ఉండాలంట. అందుకోసమే నీవు నేను మనమందరం కూడా ఈ 2026 సంవత్సరము స్థిరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. ఇంకా నాకు కొద్దిగా నిమిషం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఇంకా సమయం అయిపోయింది నాకు కూడా. అమ్మ చదవమ్మ. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి, మరియు ఇంకా అక్కడికి వద్దులేండి. దేవుని చిత్తమును ఎరిగి ఆయన చిత్తమును నెరవేరుస్తూ సాగిపోయే వారంగా ఉండాలంట. నీ స్వసిత్తము చేయకూడదు, నీ ఆలోచన ప్రకారం నడవకూడదు, నీ సొంత నిర్ణయాన్ని నువ్వు తీసుకోకూడదు. దేవుని చిత్త ప్రకారంగా నడవచే బిడలముగా ఉండాలంట. దేవుని చిత్తముని ఎరిగి ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఈ 2026 సంవత్సరంలో మనమందరము కూడా సాగిపోవాలంట. కానీ దేవుని చిత్తంతో నడవం, కానీ మన స్వసిత్తంగా మనం నడుస్తామండి. అవునా కదా? నా ఇష్టము నాది, నీ ఇష్టం కాదండి. దేవుని చిత్త ప్రకారంగా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త చిత్త ప్రకారంగా నువ్వు నడవడం నేర్చుకోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే నా ఇష్టము, నేను నా ఇష్టం వచ్చినట్టు నడుస్తా అంటారు, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తా అంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని చిత్త ప్రకారంగా నడవమంటుందండి. మరి దేవుని చిత్త ప్రకారం ఈ నూతన సంవత్సరంలో దేవుని చిత్తము ఏమై ఉన్నదో ప్రార్థించి ఒక ప్రణాళిక కలిగి దేవుని ఆత్మతోనూ కృపతోనూ నింపబడి ఆయన చిత్త ప్రకారముగా మనమందరము కూడా నడుచుకునే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. చివరిగా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 29 చదవమ్మ ఒకసారి. 8:29. నన్ను పంపినవాడు నాకు తోడైనాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. చాలమ్మ. ఈ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దేవుని చిత్త ప్రకారంగా నడిచే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. చివరిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఫలించి అభివృద్ధి పొందుతూ సాగిపోవాలంట. 4 వచనాలు చెప్పి ముగించేస్తానండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడి దాని పళ్ళు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయుము, దీని వలన భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల
నరికివేయమని అతనితో చెప్పెను. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఫలించి అభివృద్ధి చెందాలంట. అంజూరపు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. కానీ అదేం చేస్తుంది? చూడడానికి పచ్చగా ఉంది, ఆకులు కూడా పచ్చగా ఉన్నాయి, కానీ దానిలో ఏం లేదు, ఫలాలు లేవండి. లేకుంటే ఆ తోటమాలితో ఆ యజమానుడు చెప్తున్నాడు, ఇది 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఇది ఎలాంటి కాపు లేదు, దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు, దీనివల్ల భూమి అంతా కూడా వ్యర్థమైపోతుంది, దీన్ని ఇంకా నరికి వెయ్యి అని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఈ దినాన నిన్ను నన్ను కూడా ఆ రీతిగా హెచ్చరిస్తున్నాడు. నీ వలన ఏం ప్రయోజనము లేదు, నీ జీవితము ఫలించడము లేదు, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందుతలేవు, ప్రార్థనలో అభివృద్ధి చెందుతలేవు, నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందుతలేవు, నువ్వు ఏ స్థితిలో కూడా అభివృద్ధి చెందలేవు, నువ్వు ఉండి కూడా వ్యర్థమే, ఇంకా నరికి వెయ్యి అంటున్నాడు. కానీ ఆ ద్రాక్ష తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరము ఉండని, దాని చుట్టూ త్రవ్వుతా, ఎరువు వేస్తా, నీరు పెడతా, అది ఫలించినా సరి, లేదంటే నరికి కాల్చి వేస్తాను అంటూ ఉన్నాడు. మరి దేవుడు నిన్ను నన్ను కూడా అంటున్నాడు, ఇంకా నువ్వు ఫలిస్తే సరి, లేకపోతే నిన్ను కూడా తీసి పెరికి పారవేస్తాడంట. నిజంగా ఆ జీవితం మనకు రాకముందే మన బ్రతుకులను మనం సరి చేసుకోవాలి, ఆత్మీయంగా ఫలించడము నేర్చుకోవాలి. ఈ సంవత్సరంలో నువ్వు అన్ని విషయాల్లో ఆరోగ్యంగాను ఆర్థికంగాను ఫలించి అభివృద్ధి చెందాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక అండి, దేవుని యొక్క కోరిక అండి, దేవుని యొక్క చిత్తం అండి. కానీ నువ్వు ఫలించడము లేదండి, ఫలించాలి. అందుకోసమే ప్రభుల వారు, ద్రాక్షావల్లిని నేను, తీగలి మీరు, ఎవరు నా యందు నిలిచియుందురో. ఒక్కసారి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. అమ్మా నిద్రపోవద్దు, మేలుకో. నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. చదవమ్మా. నేను నీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. చాలమ్మా. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నిలిచి. కానీ ఈ సంవత్సరం మనం ఎవరి యందు నిలిచాలంట? నిలుస్తారా? అబ్బా నా భర్త ఒమ్మంటేనే నేను పోతాను, నా భర్త యందు మాత్రమే నేను నిలిచి ఉంటాను, అవునా? నా కొడుకు పొమ్మంటే పోతాను, లేకుంటే పోను, అవునా? నా భార్య పో అంటేనే దేవుని సన్నిధానానికి వస్తాను, లేకుంటే అదే కాదండి. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? అబ్బా నాకు ఈ పదవి ఉంటేనే నేను సన్నిధానానికి వస్తాను, లేకుంటే రాను. అది కాదండి నీ విశ్వాసము. ఈ 2026వ సంవత్సరమును చక్కటి తీర్మానం తీసుకోవాలి. ఏం తీర్మానం తీసుకోవాలి? ప్రభువా నేను నీ యందు నిలిచి ఉన్నాను గనుక నీవు కూడా నా యందు నిలిచి ఉండు ప్రభువా, నా కార్యములన్నీ నువ్వు నెరవేర్చు ప్రభువా, నీ వాగ్దాన ప్రకారంగా నేను నడుచుటకు నాకు సహాయము నిమ్ము దేవా అని దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తున్నా. అందుకోసమే మనమందరం కూడా ఎలా నిలిచి ఉండాలంటే ఆత్మ ఫలములను పొందుకొని నిలిచి ఉండేవారుగా. గలతీ 5:22లో మనం జ్ఞాపకం చేసిన ఎన్నండి ఆత్మఫలములు? ఇంకా నాకు సమయం లేదు. ఆ 9 ఉన్నాయా? 5ఏనా? 9 ఏంటి? ఒక్కసారి చెప్పండి. నూతన ప్రేమ ఉందా? అయ్యో తల కిందికి దించుకుంటారు, ఉందా లేదా? ఉందా? నిన్ను వలె నీ భార్యను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. రెండోది సంతోషం. సంతోషం ఉందండి? ఉన్నారా? అందరు సంతోషంగా ఉన్నారా లేదా? ఒక్కరు ఉన్నారు. దేవుడు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ సంతోషాన్ని అనుగ్రహించును గాక. మూడోది సమాధానం. సమాధానం ఉండి నూతన సంవత్సరంలో ప్రవేశించారా? ఉందా సమాధానం?
లేకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి సమాధానపడు, నీ భార్యతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి సమాధానపడు అన్న. ఖచ్చితంగా అయ్యో ఏంటబ్బా పాస్టర్ ఇలా చెప్తుంది అనుకోద్దు. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం అండి కుటుంబానికి. సమాధానము లేని స్థితి శుద్ధ దండగా అండి. అందుకోసమే సమాధానం. దీర్ఘశాంతం. శాంతం ఉందా? స్త్రీలకు శాంతం ఉండదండి. ఉంటుందా? కొద్దిసేపు ఉంటుంది. పురుషులకు ఉన్నంత శాంతము స్త్రీలకు ఉండదండి. అవునా? తక్కువ కోప్పడతాం. అది ఎవరమైనా సరే, నేనైనా సరే, అది పిల్లల మీదైనా పెట్టైనా కోప్పడతాం కదా. అందుకోసమే దీర్ఘశాంతం అన్నది చాలా. కోపం ఎక్కువ ఉంటుందండి స్త్రీలకు. కోపాన్ని తీసివేసుకో. కోపమే నిన్ను శాపములోనికి నడిపిస్తుందండి. కోపమే నిన్ను పాపం చేయనీయదు. కోపపడు కానీ పాపం పాపంలోనికి నడిపించదండి. కోపపడాలి కానీ పాపం చేయకూడదు. కానీ కోపము నిన్ను శాపంలోనికి నెట్టివేస్తుందండి. దయాళత్వం. బాధల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నావా? నాకు నేను బాగుంటే చాలబ్బా. దయాళత్వం కలిగి ఉందా మీ సమస్య? ఇంకా మంచితనం అంట. ఉందా అండి మంచితనము? అస్సలు లేదండి. ఒకటి చేస్తే ఒకరు ఓర్చరు, ఒకరు చేస్తే ఒకరికి ఓర్పు లేదు. అసలు మంచితనమే లేదు. కానీ 2026 సంవత్సరం దేవుడు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడులారా, నా ప్రియ కుమార్తెలారా, నా యవన బిడలారా, నా చిన్న బిడలారా, మీరందరూ కూడా ఈ లోకంలో మంచితనము కలిగి ఉండుడి. కలిగి ఉందామా? నేర్చుకుందామా? మంచితనంలో సాగిపోదామా? చివరిగా విశ్వాసము, ఆశానిగ్రహం. సాత్వికము, ఆశానిగ్రహం. సాత్వికం అంటే దీన మనసు, తగ్గింపు మనసు, సాత్వికమైన మనసు కలిగి ఉందాం. చివరిగా ఆశానిగ్రహం కలిగి మనమందరం. దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని వినివిచ్చి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనమందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి ఉండగా ఈ సమయంలో వాక్యములు మనమందరము ఫలించినట్లుగా, ఫలాభివృద్ధి చెందినట్లుగా ప్రార్థన. మన మధ్యలో స్త్రీలో ఒకరు ఎవరైనా ప్రేమింపబడిన వారు వాక్య ఫలింపు కొరకు దయచేసి క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామని తెలియజేస్తున్న. స్త్రీలో ఒకరు మాత్రమే దయచేసి క్లుప్తంగా ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాం. డిసెంబర్ 9 ఉంచి మరలా నూతనమైన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమును చూడలేక, ఈ సమయాన్ని చూడలేక ఎంతో మంది కాలగర్భంలో గతించి ఉండగా, మేమైతే నైనా పాపులమైనప్పటికీ, అల్పులమైనప్పటికీ నైనా తండ్రి ప్రభా, ఎన్నికలేని వారమైనప్పటికీ నైనా తండ్రి ప్రభా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ దాచుకునో అలాగూ మమ్మల్ని దాచుకొని నైనా నీ సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా, నూతన సంవత్సరంలో నైనా తండ్రి నీ కుమార్తె ప్రభువా, నైనా తండ్రి ప్రభువా చెప్పినటువంటి వాక్యము నైనా తండ్రి మా హృదయాలలో భద్రపరచుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నైనా తండ్రి సంఘమంతా ప్రభువా విన్న వాక్యమునైనా 25 సంవత్సరంలో బ్రతికినటువంటి బ్రతుకులు మాకు వద్దు, పాత జీవితాన్ని మాకు వద్దు, నూతనమైన జీవితం కలిగి జీవించాలి. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని నైనా తండ్రి నీ